సో ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, ఎండుమిరపకాయలు, టమోటాలు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అనమాట. సో మా ఇంట్లో వాళ్ళకి కొంచెం మాత్రం ఎక్కువ అనమాట. నేను వచ్చి షూట్ చేసే లోపల అవి ఫ్రై చేసేస్తున్నారు. సో ఫస్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంటే మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అవి ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసుకోవాలి. ముందే అన్నీ వేసేసామనుకోండి ఏది ఫ్రై అవుతుంది ఏది ఫ్రై అవ్వట్లేదో మనకు తెలియదు అనమాట. సో నేను వెల్లుల్లిపాయలు ఫ్రై చేయట్లేదు. ఎండుమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసేస్తున్నాను. సో ఇట్లాగా వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో దొండకాయలని అలా వేసేసి మగ్గ పెట్టేసేసుకోవాలన్నమాట ఒక 10 to 15 minutes వరకు. సో అవి స్లోగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అట్లా చిన్నగా హైలో పెట్టేసి టేస్ట్ బాగోదు, వగరు స్మెల్ వస్తుంది. సో ఇట్లా సింపుల్గా ఫ్రైలో చేసుకోవాలి. సో ఇవి చల్లారిపోయాయి అన్నమాట. తర్వాత ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా మనము మిక్సీ జార్లో ఏమంటే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నవి కొంచెం ఉప్పు వేసుకొని మనము ఒక పచ్చాక అనమాట మిక్సీ కొట్టాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ 3 కర్రీస్ అయితే రన్ అవ్వాలి. సో పప్పు, దోసకాయ చేశారు మా అమ్మగారు. అలాగే పందిరి చిక్కుళ్ళు అంటారు కదా, అవి ఫ్రై అనమాట. సో తర్వాత దీంట్లోకి ఉప్పు వేసి ఇట్లాగా కచ్చాపచ్చాగా మనము మిక్సీ వేసుకోవాలి. తర్వాత వచ్చి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇంకా మనము ఇవి కూడా అనమాట మరీ మెత్తగా అయితే బాగోదు టేస్ట్, కచ్చాపచ్చాగా అనమాట. ఆ ముక్కలు జస్ట్ మనము ఎల్లో బటన్ ఉంటుంది కదా మిక్సీలో, అది వేసుకోవడమే అనమాట. అట్లాగా స్పిన్ చేసుకొని అది సో అట్లా వస్తుంది అనమాట. సో వేడివేడిగా మాకు పప్పు, దోసకాయ, పందిరి చిక్కుడు, దొండకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా యమ్మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.